యేసు ప్రభువును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? అడ్వకేట్, లాయర్ అంటారు. ఉత్తరవాది అంటే మన పక్షంగా వాదించేవాడు, మన పక్షంగా మాట్లాడేవాడు. ఈ లోకంలో ఉండే ఉత్తరవాదులకు యేసు ప్రభువారికి ఉన్న తేడా ఏమిటి? ఇప్పుడు సపోజ్ నేను ఒక లాయర్ని పెట్టుకున్నాను, నాకు ఒక కేసు ఉంది. లాయరు నేను మోసం చేశాను, రకరకాల అన్యాయాలు చేశాను, లాయర్ని పెట్టుకున్నాను. లాయర్ నా పక్క ఏమని వాదిస్తాడు? నేను మంచోడిని వాదిస్తాడా? ఈయన చాలా పరమ మోసగాడిని వాదిస్తాడా? చెప్పండి. నా పక్ష నేను పెట్టుకుంది ఎందుకు? నా పక్షంగా మాట్లాడడానికి. అయ్యా ఈయన మోసగాడు కాదు, ఈయన అబద్ధికుడు కాదు, ఈయన ఎవరికి కీడు చేసిన వాడు కాదు, ఇది చాలా న్యాయవంతుడు అని చెప్పి నా పక్షంగా వాదిస్తాడు. అందుకు నేను పెట్టుకుంటాను లాయర్ని. అంటే మోసాన్ని, అన్యాయాన్ని ఈ లోకంలో న్యాయంగా మార్చేవాడు లాయర్లు. దేన్ని? మోసాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని న్యాయంగా మార్చడానికి వాదించేవాడు. అయితే యేసు ప్రభువారు అలాంటి లాయర్ కాదు, అలాంటి అడ్వకేట్ కాదు. యేసు ప్రభువారు ఎలాంటి ఉత్తరవాది? ఎలాంటి ఉత్తరవాది అంటే, నేను యేసు ప్రభువుని పెట్టుకున్నాను లాయర్గా. యేసు ప్రభు నా పక్షంగా వాదించాలి. ఏమని వాదించాలా? నేను మోసగాడిని, నేను అబద్ధికుడిని, నేను అన్యాయస్తుడిని, అక్రమస్తుడిని, అన్ని సంగతులు ఆయనకు తెలుసు. ఎవరికి? యేసు ప్రభువారికి. యేసు ప్రభువారికి ఏం తెలుసు నన్ను గురించి? మన గురించి ఏం తెలుసు యేసు ప్రభువారికి? చెప్పండి, ఏం తెలుసు చెప్పండి. 139వ కీర్తన మొదటి 5 వచనాలు. 139వ కీర్తన మొదటి 5 వచనాలు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నాకు తలంపులు, ఆలోచనలు, నా నడక, నా పడక అన్నిటినీ నీవు చాలు అన్నిటినీ ఎరిగిన వాడు. ఎక్కడ చూసినా నాలో ఉన్నటువంటివన్నీ కూడా ఆయనకు విరోధమైనటువంటివి ఉన్నాయి. సరే, పైకి బాగుండు లోపల ఎట్లా ఉంది? యోహాను సువార్త 2:24. యోహాను సువార్త 2:24. అక్కడ ఏమైనా పడిందంటే ఆయన చదవద్దు అమ్మా, చదవద్దు. ఎందుకంటే నువ్వు చదివినంతసేపు నేను గమనం ఉండాలా. అర్థమైందా? నువ్వు చదువుతున్నావు నువ్వు, నీ గమనం ఉండద్దు. అందుకని దయచేసి చదవద్దు. వినండి. ఆయన అందరిని ఎరిగినవాడు, ఆయన మనసుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. తర్వాత 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును పరిశోధించును. కనుక ప్రభువు నన్ను పరిశీలించినప్పుడు నా హృదయము, నా ఆంతర్యము, నా మాటలు, నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పరుండుట అన్ని సీసీ కెమెరాలు పడుతున్నాయి. ఎక్కడ? సీసీ కెమెరాల్లో. సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి? మన చుట్టూ ఉన్నాయి సీసీ కెమెరాలు. ఎక్కడ చుట్టూ ఉన్నాయి? పైనుంచి చూస్తున్నాడు దేవుడు. తర్వాత భూమి సాక్ష్యం పెడుతున్నాడు దేవుడు. తర్వాత మనసాక్ష్యం పెట్టాడు దేవుడు లోపల. ఇన్ని రకాల కెమెరాలు తిరుగుతుంటే మనం ఏమంటున్నాం? ఐఎమ్ ఆల్ రైట్ అని ఉంటున్నాం. నేను బాగానే ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నా పక్షంగా యేసు ప్రభు ఎట్లా వాదిస్తాడు మన పక్షంగా? చెప్పండి, ఎట్లా వాదిస్తాడు? ఏమని వాదిస్తాడు? నా పక్షంగా ఏం మాట్లాడతాడు ఆయన? నీ పక్షంగా ఏం మాట్లాడతాడు? మాట్లాడడానికి అవకాశమే లేదు. అయితే అక్కడ ఏమైపోయిందంటే, అందరికీ శాంతికరమై ఉన్నాడు, లోకమంతటికీ శాంతికరమై ఉన్నాడు. మనకు మాత్రమే కాదు, లోకమంతటికి శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే మేము బ్రాహ్మణం, శాంతి చేస్తాం. శాంతి అంటే ఏమిటి? ఉదాహరణకి నా కొడుకు మంచి నక్షత్రంలో పుట్టలేదు అనుకుందాం. ఇక దానికి ఏం చేయాలి? మేము ఏదో ఒక శాంతి చేయాలి. ఏదో శాంతి అంటే
దానికి రకరకాల పద్ధతులు చేస్తాం. అలాగే అంటే ఆ దోషాన్ని తీసివేయటానికి చేసేటువంటి కార్యమే శాంతి చేయటం. ఇప్పుడు మన దోషాలను బట్టి మనకు శాంతి ఎలా జరుగుతుంది? మనకు శాంతి కాదు జరిగేది. మనకు ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. కుమారుని విశ్వాసం ఉంచి వాడే నిత్యజీవం గలవాడు, వాడు జీవం చూడగాని, కుమారునికి అవిధేయుడైన వాడు జీవం చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. మనం దేవుని ఉగ్రత కింద ఉన్నాం. మనం చేసిన పాపాలు దోషాలను బట్టి, అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి ఉగ్రత కింద ఉన్నాం. ఇంకెలాగున్నా ఉగ్రత కింద? ఎఫ్ఎస్సి పత్రిక 2:2, 3. ఎఫ్ఎస్సి 2:3. మనము స్వాభావికముగా దైవోగ్రతకు పాత్రుడమై ఉంటిమి. మనము దేవుని ఉగ్రతకు పాత్రమైన అంటే పై వచనం రాయబడింది ఎఫ్ఎస్సి పత్రిక 2:2. కొంచెం తగ్గిస్తున్నాయండి సౌండ్, ఎందుకంటే మనకే కదా, అందుకని కొంచెం అది హమ్మింగ్ లేకుండా చూడు. మరి మన వరకే. ఇప్పుడు ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. తర్వాత రోమాపత్రిక 2:4. రోమా 2:4. మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటూ దేవుని ఉగ్రత కింద ఉన్నాం మనం. అయితే ఈ ఉగ్రతను ఇంకా ఎలా ఉంది దేవుని వాక్యంలో? ఎఫ్ఎస్సి పత్రిక 2:1. ఎఫ్ఎస్సి 2:1. మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, మనం ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో? చచ్చిన వాళ్ళం ఉన్నాం. చచ్చిన వాళ్ళు ఎంతసేపు చూస్తాం మనం? ఉదాహరణ, నేను చచ్చిపోయినా, ఇక్కడ పెట్టారు నా శవాన్ని, ఎంతసేపు చూస్తారు? ఎంతసేపు చూస్తారు చెప్పండి? సపోజ్ మీ ఇంట్లో చచ్చిపోయినారు, శవం అక్కడ ఉంది, ఎంతసేపు ఉంచుతారు శవాన్ని? ఒక వారం రోజులు ఉంచుతారా? భక్సింగ్ గారు కాబట్టి 5 రోజులు ఉంచారు. అర్థమైందా? అందరిని ఉంచారు కదా. సరే, అదే హిందువులు అన్యులు అయితే అర్థమైంది మీకు? ఏమర్థమైంది చెప్పండి? తిండి 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 ఇంకెప్పుడు తీస్తారు అంటారు. అంటే చచ్చిన వాళ్ళని ఎక్కువసేపు ఉంచరు. చచ్చిన వాళ్ళని ఎవరు చూడటానికి ఇష్టపడరు. చచ్చిన వాళ్ళ దగ్గరికి ఒకవేళ అభిమానం ఉండి చచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని చెప్పి ఆశపడి ఏడిస్తారు అనుకోండి, చచ్చినోడు తిరిగి లేచి వచ్చారు అనుకోండి పొరపాటున, అంతెందుకు, లేచి రానవసరంలే, నా బాడీ ఇక్కడ పెట్టారు, మీరందరూ లైన్కి వస్తున్నారు, సిస్టర్స్ బ్రదర్స్ అందరూ వస్తున్నారు, జానకులు అంటే అభిమానంతో కొంతమంది వచ్చారు, చూడటానికి వచ్చారు, ఎప్పుడు చూడని వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సపోజ్ నువ్వే వచ్చావు నా దగ్గర శవం దగ్గర నువ్వు నిలబడి చూస్తున్నావు, ఇది నడవండి అంటారు కదా. అట్లా నడవకుండా ఎంతో ప్రేమతో కొంచెంసేపు నా మీద అభిమానంతో ఒక 5 నిమిషాలు అట్లా చూస్తున్నావు. నేనేం చేశానంటే పొరపాటున కళ్ళు తెరిచా, ఇక నీకు నిద్ర పడుతుందా? ఇరా ఎన్ని రోజులు నిద్ర పడుతుంది నీకు? కనీసం 15 రోజులు నిద్ర పట్టదు. కళ్ళు తెరిచి చూస్తేనే నీకు నిద్ర పట్టక భయం వేస్తే, ఇక చచ్చినోడు కనుక ఇంటికి వస్తే నీకు అర్థమైంది కదా. ఏమర్థమైంది చెప్పండి? అందుకని యేసు ప్రభు చచ్చిన వాళ్ళు ఎవరిని బతికించడంలే. ఆ రోజున మళ్ళీ బతికించినాడు, దేవుని కృపాది, మళ్ళీ చచ్చిపోయినారు తర్వాత. అయితే ఇటువంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఆయన ఉగ్రతతోటి మనల్ని దహించి వేయాలనుకున్నాడు. అటువంటి సమయంలో ఏం జరిగింది? దేవుని ప్రేమ మన మీద ప్రత్యక్షమైంది. ఎవరి మీద ప్రత్యక్షమైంది? నీ మీద, నా మీదనా? లోకంలో ఉన్న మనుషులందరి మీద ప్రత్యక్షమైంది. ఇక్కడ చదువుతాం మాట, తీతు పత్రిక 3:4-5. తీతు పత్రిక 3:4. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను నూతన జన్మ స్వభావం కలుగుచేయటం ద్వారాను మనల్ని రక్షించెను. పై వచనం రాయబడిందంటే, మానవులందరిపైన దేవుని దయయు ఆయన ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు.
మన మీద దేవుని దయ, దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమేమైంది? ప్రత్యక్షమై తన కుమారుడు లోకానికి పంపింది. ఇప్పుడు తన కుమారుడుగా భూలోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పాపములకు శాంతి చేయాలి. ఏమి శాంతి చేయాలా? ఎట్లా శాంతి చేయాలా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 22 వచనాలు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20. ఆయన మన పాపముల కొరకు పాపముగా చేయబడి, మన పాపముల కొరకు ఆయన శాపముగా చేయబడి, మన పాపాల కొరకు ఆయన శాపంగా చేయబడ్డాడు. మన పాపాల కొరకు ఆయన పాపంగా మార్చబడ్డాడు. ఎందుకు? దేవుడు మన మీద తన ప్రేమను, తన దయను చూపించడానికి తన కుమారుని శాపముగా, పాపముగా మార్చాడు. పాపముగా మార్చడమే కాదు, దేవునికి మనకు విరోధంగా ఏమున్నాయి? పాపాలు ఉన్నాయి. ఎన్ని పాపాలు ఉన్నాయి? మనం ఎన్ని పాపాలు చేసాం? 1, 2, 3, 4 మనం ఎన్ని పాపాలు చేసామంటే, నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. 40వ కీర్తన 12వ వచనం, 40, 12. నా దోషములు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. తల వెంట్రుకలు ఎన్ని? అరవిందం గారు చెప్పాడు, రేయ్ తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయంటే 5 లక్షలు ఉంటాయిరా అన్నాడు. కొంతమంది ఎక్కువ ఉంటాయి, వాళ్ళకు 6 లక్షల దాకా ఉంటాయిరా అన్నాడు. అంటే మనం చేసిన పాపాలు వేలల్లో కాదు, దేనిలో? లక్షల్లో. ఇన్ని పాపాలు చేసినటువంటి మన మీద దేవుని దయ, దేవుని ప్రేమ ప్రత్యక్షమై ఈ పాపాలన్నిటినీ ఏం చేసిందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1:29. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మన పాపాలన్నీ ఆయన మోసుకోవడానికి వచ్చాడు లోకానికి. మోసుకోవడానికి వచ్చి ఏం చేశాడు? మోసుకున్నాడు. ఎక్కడ మోసుకున్నాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాన మీద మోసుకొనెను. మన పాపాలను మోసాడు ఆయన. సరే, మన పాపాలు మోయడమే కాకుండా మన పాపాలన్నీ భరించాడు. భరించి మన కొరకే మరణించాడు. మరణించిన వాడు ఏం చేసినాడు? తిరిగి లేచాడు. ఇప్పుడు మన పాపములకు ఏమైంది? శాంతికరమైంది. మన పాపములకు శాంతి చేశాడు ప్రభు. ఇప్పుడు నా మీద ఉన్నటువంటి ఉత్తరవాదత్వాన్ని, శాంతికరమైనటువంటి అనుభవాన్ని ఎట్లా నా పక్క వాదిస్తాడు? నేను తప్పు చేశాను, పాపం చేశాను అనుకున్నా. చేసిన తర్వాత నా పక్షంగా దేవుని దగ్గర వాదించాలి యేసు ప్రభు. ఏమని వాదిస్తాడు? ఈ మనుషుడు చాలా మోసగాడు తండ్రి, ఈ మనుషుడు ప్రార్థన చేస్తాడు కానీ, వాక్యం చెబుతాడు కానీ, ఈ మనుషులు అన్ని మోసాలు చేస్తాడని చెప్పి తండ్రి దగ్గర యేసు ప్రభు చెప్తాడు. వాస్తవంగా చెప్పాలి కదా, చెప్పాలి. అయితే వాస్తవంగా చెబుతాడు. మరి కుమారుడితో తండ్రి అంటాడు, మరి ఇటువంటి ఏం చేద్దాం అంటాడు. అప్పుడు కుమారుడు ఏమంటాడు తెలుసా? ఇటువంటి కోసమే కదా నేను ప్రాణం పెట్టింది, ఇటువంటి వాడి కోసమే కదా నేను రక్తం కార్చింది, ఇటువంటి వాని కోసమే కదా నేను చనిపోయి తిరిగి లేచింది. కాబట్టి ఇతన్ని క్షమిద్దాం. ఎన్నిసార్లు క్షమిద్దాం? ఎన్నిసార్లు అయినా క్షమిద్దాం. ఇతను మోసగాడే, అయితే ఇతను పాపం చేసిన వాడే. ఆ పాపాన్ని నేను భరిస్తున్నాను, ఆ పాపం కొరకు నేను ప్రాణం పెట్టాను, ఆ పాపం కొరకు చనిపోయినాను. కాబట్టి ఈ మనుషుని యొక్క పాపాలన్నీ క్షమిద్దాం అని చెప్పి నా పక్షంగా, నీ పక్షంగా, లోకమంతటి పక్షంగా యేసు ప్రభువారు ఏమైనాడు? ఆయన శాంతికరమై ఉన్నాడు.